టు వైకేటీవీ ప్రైమ్ టైమ్ డిబేట్. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లని పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో 34%, పట్టణాల్లో 33.33% ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో 50.54% మంది బీసీ జనాభా ఉంటే వారికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో 34% రిజర్వేషన్ ఇచ్చి నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. బీసీలకు 34% కోటా గురించి గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎన్డీఏ కూటమి ఆ మాటను నిలబెట్టుకుంది. నిజానికి 1995లో ఉమ్మడి రాష్ట్రానికి తొలిసారి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబే 34% రిజర్వేషన్ల పెంపును అమలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఆ కోటాను 24%కి కుదించింది. ఇప్పుడు ఆ కోటాను మళ్లీ చంద్రబాబే పునరుద్ధరించారు. 34% అంటే 3-4 సంఖ్య కాదు, బీసీలకిచ్చే రాజకీయ ప్రాతినిధ్యం, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం, తరతరాలుగా వెనుకబడిన కుటుంబాలకు సువర్ణ అవకాశం, సామాజిక న్యాయానికి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చే గౌరవం, సముచిత న్యాయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 34% కోటాతో బీసీ వర్గాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. తమకు పండగ ముందే వచ్చిందని బీసీ నాయకులు సంబరపడిపోతున్నారు. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్. ఇందులో మనతో జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి కాకు మల్లికార్జున యాదవ్ గారు, ఎన్టీఆర్ జిల్లా బీసీసీఎల్ మాజీ అధ్యక్షులు, అలాగే కాంగ్రెస్ నుంచి వంగల దాలినాయుడు గారు, పార్వతీపురం మన్యం జిల్లా డీసీసీ అధ్యక్షులు, అలాగే సావిత్రి గారు, ఏపీ రజక సంక్షేమ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అలాగే మరి కాసేపట్లో మధుసూదన్ గారు, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, ఆయన కూడా జాయిన్ అవుతారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. మల్లికార్జున యాదవ్ గారు, దాలినాయుడు గారు, సావిత్రి గారు. అవునండి. మల్లికార్జున యాదవ్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. మల్లికార్జున యాదవ్ గారు, బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ఏదైతే నిన్న సీఎం చంద్రబాబు గారు ప్రకటన చేశారో, సో ఎట్లా చూస్తున్నారు మీరు, ఒక బీసీ నాయకులు కూడా ఎట్లా చూస్తున్నారు ఈ నిర్ణయాన్ని? బీసీలని కేవలం సంక్షేమాల లబ్ధిదారులుగానే కాకుండా వారిని ఆర్థికంగా, రాజకీయంగా బలమైనటువంటి వర్గాలుగా తీర్చిదిద్దాలి. వీళ్ళని పంచాయతీ నుండి పార్లమెంట్ దాకా ఒకే సామాజిక న్యాయంగా తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అని, బీసీ వర్గాలని ఆ రోజు 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, యనమల రామకృష్ణుడు గారు లాంటి వాళ్ళని, అయ్యన్న పాత్రుడు గారు లాంటి వాళ్ళని, కె కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఆ రోజు విద్యావంతులు, లాయర్లు, డాక్టర్లు, అదే విధంగా డిగ్రీ హోల్డర్స్ ని, అదే విధంగా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఆ రోజు రాజ్యాధికారంలో భాగస్వాములు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. అదే విధంగా ఆ రోజు 1985లో జరిగినటువంటి ఎన్నికల్లో 20% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారిది. 1995లో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో 34% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులందరూ కూడా 1995, 2000, 2014, 1995, 2001, 2006, 2013లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 34% రిజర్వేషన్ అమల్లో ఉంది. దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలందరినీ కూడా ఏయో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఒక్క ఓటు అని నమ్మించి వస్తే 559, 560 జీవోల ద్వారా 24.15% తగ్గించి 16,800 మంది స్థానిక సంస్థల్లో సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, అదేవిధంగా కౌన్సిలర్లుగా, చైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా, జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా వివిధ హోదాల్లో స్థానిక సంస్థల్లో బీసీలని నిర్బంధంగా మోసం చేసినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైసీపీ పార్టీ. మరలా 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పాదయాత్రలో, అదే విధంగా కూటమి ప్రభుత్వ మేనిఫెస్టోలో మళ్ళీ బీసీలకి మేము పూర్వ వైభవాన్ని తెస్తాం, స్థానిక సంస్థల్లో వారికి రాజ్యాధికారం ఇవ్వడం ద్వారానే రాష్ట్రం బలోపేతం అవుతుంది, ఆయా వర్గాలు రాజకీయంగా అభివృద్ధి చెందుతారని నిర్ణయం తీసుకొని నిన్న ఆగస్టు 18వ తారీఖు
కేబినెట్ తీర్మానం చేసుకుని అసెంబ్లీలో ప్రవేశపెట్టబడినటువంటి 34% రిజర్వేషన్ ప్రకటిస్తా ఉంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్న 11 మంది కూడా కనీసం బీసీల కోసం మేము ఉన్నాము అనేటువంటి ఇదిని కూడా తెలియజేయకుండా డుమ్మా కొట్టేసి అదేమంటే డిఎస్సి మీద లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ నిరాధారమైనటువంటి వాటి మీద వాళ్ళ పన్ని కదిపేరే తప్ప ఒక చారిత్రాత్మకమైనటువంటి 51% 50.56% ఉన్నారు ఈ రాష్ట్రంలోని బీసీల పట్ల కించిత్ ఇదిని కూడా వాళ్ళు చేయలేకపోయారంటే అంతకంటే దుర్మార్గం ఈ రాష్ట్రంలో లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్న 34% రాష్ట్ర కార్పొరేషన్లోను మున్సిపాలిటీల్లోను పట్టణ ప్రాంతాల్లోను గ్రామీణ ప్రాంతాల్లో 34% రిజర్వేషన్ ని గ్రామీణ ప్రాంతాల్లోనూ 33.33% పట్టణ ప్రాంతాల్లో తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలోని బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలే కాకుండా మిగతా పార్టీల్లో ఉన్నటువంటి బీసీలంతా కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాడల పాలాభిషేకం నారా చంద్రబాబు నాయుడు గారికి చేసి వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని సందర్భంగా తెలియజేస్తూ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈ రాష్ట్రంలో 50.56% ఉన్న బీసీల పక్షాన నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ రోజు వాడల జేజేలు ధ్వానాలు పలుకుతా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్న నిర్ణయం తీసుకున్న దాని పట్ల రాష్ట్ర ప్రజలంతా కూడా అన్ని వర్గాలకు అతీతంగా ఒక్క బీసీలే కాకుండా కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నారు, చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. దానితో పాటు స్థిరమైనటువంటి పరిపాలన అందించాలనేటువంటి లక్ష్యంతో కార్పొరేషన్లో మున్సిపాలిటీల్లో డైరెక్ట్ మున్సిపల్ చైర్మన్, డైరెక్ట్ మేయర్ ని ఎన్నుకునేటువంటి విధానాన్ని తీసుకురావడం కూడా ఈ రాజకీయంగా గతంలో 2000 సంవత్సరంలో కానీ అంతకుముందు 2000 సంవత్సరంలో ఈ డైరెక్ట్ ఎన్నికుంది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఈ వాళ్ళకి ఒక స్థిరమైనటువంటి రాజకీయం ఉండకూడదు, స్థిరమైనటువంటి పాలన ఉండకూడదు, కింద బీసీలు బలహీన వర్గాలు అధికారాల్లో ఉండకూడదు. అందుకనే ఆ రోజు వాళ్ళు ఏకగ్రీవ మేయర్ని చైర్మన్ని ఎన్నుకునేటువంటి విధానాన్ని మార్చి కార్పొరేటర్లు కౌన్సిల్లు ఎన్నుకునే విధానాన్ని తేవడం ద్వారా వ్యవస్థని విచ్ఛిన్నం చేయొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు మేయర్లు మార్చుకోవచ్చు, చైర్మన్లు మార్చుకోవచ్చు అనేటువంటి ఒక విధమైనటువంటి రాజకీయ దురుద్దేశంతో చేసిన నిర్ణయాన్ని మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం. యావత్ బీసీ కులాలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి జయజయధ్వానాలు పలుకుతున్నారని ఈ సందర్భంగా తెలియదు. దాల్నాయుడు గారు నమస్తే అండి. దాల్నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తోంది ఈ నిర్ణయాన్ని? ఏదైతే స్థానిక సంస్థలో బీసీలకు 34% రిజర్వేషన్ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తోంది? సార్ మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేయండి. ముందుగా ఈ మంచి సబ్జెక్ట్ తీసుకున్నందుకు మీ వైకే టీవీ న్యూస్ యాజమాన్యానికి, మీకు అలాగే ఈ చర్చల్లో పాల్గొన్న సోదరులకి, టీవీ వీక్షకులకి, ప్రజలకి మా తరఫున నమస్కారాలు సార్. నమస్తే అండి. బీసీ రిజర్వేషన్ల వ్యవహారం అన్నటువంటిది ఇదే కొత్తదేం కాదు సార్. ఈ ఎన్నికలు వచ్చేటప్పుడు ప్రజల నాయకులకి కనిపించడం, ప్రజల్ని ఏమార్చడం అన్నటువంటిది మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఎక్కడైతే ఓటర్ల అజ్ఞానంతో ఉంటారో అక్కడ సహజంగా జరుగుతున్నదే. ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏకంగా 59% ఎంతటికో తీసుకొచ్చాడు ఆయన. అయితే ఇప్పుడు ఆర్టికల్ 15-16 ప్రకారము బీసీలకు 29% దాటకూడదు, ఎస్సీలకు 15% దాటకూడదు, ఎస్టీలకు 6% దాటకూడదు అని తెలిసిందే. అటు సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది రాజ్యాంగం ఒప్పుకోదని తెలిసిందే మనకి. అది తెలిసినప్పటికి కూడా అపర రాజకీయవేత్త అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకటించడం అంటే ఒక విధంగా యాజ్ ఎ బీసీగా నేనే సంతోషిస్తున్నాను, కానీ అది ఎలా సాధ్యం? సాధ్యం కానిది, రాజ్యాంగం ఒప్పుకోనిది, గౌరవ సుప్రీంకోర్టులో ఉన్నటువంటిది ఏ విధంగా సాధ్యం, ఏ విధంగా ప్రకటించారు అన్నటువంటిది ప్రశ్నిస్తే అటు వైసీపీ 2019లో కానీ
ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అంటే ఇటు కూటమి అటు వైసీపీ, ఎవరైనా సరే ఎలక్షన్ ముందు ఓటర్ల ఆకర్షణ కోసం ఇటువంటి జిమ్మికులు చేయడం అన్నటువంటి సహజంగానే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒకవేళ మన ముఖ్యమంత్రి గారికి ఏమైనా బీసీల మీద అభిమానం, ప్రేమ ఏమైనా ఉంటే కేంద్రంలో కూటమి అనుకూలమే ఉంది కాబట్టి చట్టబద్ధత చేయొచ్చు దాన్ని. అలా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు బీసీల గుండెల్లో దేవుడిగా నిలుస్తారు ఆయన. కానీ అది కాకుండా ఎన్నికల ముందు ఇలా 34% చేసాం అన్నటువంటిది ఒక విధంగా ఆనందంగా ఉన్నా సరే ఇంప్లిమెంట్ కాదు, మనం ఏం చేయలేము. సారే ప్రకటించారు నిన్న, ఎవరైనా కోర్టుకి వెళ్తే అది వైసీపీ వాళ్ళే, అది మీరే ప్రజల దీంట్లో చెడు ముద్ర అన్నారు. అలాగే వైసీపీ కూడా చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 2019లో మేము చేస్తే 2021 ఎప్పుడు తీర్పు వచ్చింది హైకోర్టు, అది మీరు కోర్టులో చేశారంటారు. ఈ రెండు ఏంటంటే ప్రజల్ని ఏమార్చడం, ఓట్ల కోసం వాళ్ళ వైపు తిప్పుకోవడమే తప్ప ఇప్పుడు బీసీల మీద ఒకవేళ అభిమానం ఉంటే, ఇప్పుడు మీరు ఇంతకు అడిగారు మీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏమనుకుంటున్నారు, నిజంగా బీసీల మీద ఎవరికైనా ఇప్పుడు మీ పార్టీయో మా పార్టీ ఆ పార్టీకో ఏమైనా ప్రేమ ఉంటే మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు దేశంలో అసలు కులగణన అన్నటువంటి జరగాలండి. వెనుకబడిన తరం వర్గాలకు సంబంధించినటువంటి వాటి ప్రాతిపదికన ఓటర్లు అన్నటువంటి రిజర్వేషన్ దక్కాలి. రెండోది 50% రిజర్వేషన్ అన్నటువంటిది ఎత్తివేయాలి. అప్పుడు బీసీలు, ఎస్సీ, ఎస్టీ మిగతా కులాలకు సంబంధించి ఆ ఉండే జనాభా ప్రకారం ఆ రేషియో ఏదైతే ఉందో రిజర్వేషన్లు పెట్టడం అన్నటువంటిది మా నాయకుడు కోరారు. అది చేయకుండా ఇలా ఏమార్చడం అన్నటువంటిది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఇటు వైసీపీ కూటమి నాయకులు ఇంకా గుర్తించట్లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గతంలో లేరు, జంజి చేతుల్లోకి వెళ్ళింది వ్యవస్థ అంతా కూడా. ఇదంతా చూస్తున్నారు ప్రజలు. ఇప్పుడు మీ టీవీలో, సోషల్ మీడియా ఏదో చూస్తున్నారు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన వెంటనే వైసీపీ వాళ్ళు విమర్శించారు, వైసీపీ వాళ్ళు చేసినటువంటిది కూటమి నాయకులు విమర్శించారు. ఇద్దరు కలిపి పరస్పరం ఇద్దరు కలిపి బయటపడిపోయారు. ఈ బయటపడినటువంటి వ్యవహారం అందరూ చూస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే 1-2 టీవీ ఛానల్స్ లేకపోతే పేపర్లో ఉండేవి, వాళ్ళు చెబితేనే తెలిసింది ప్రజలకి, అది కూడా కొంతమంది చదువులు ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతా కూడా అరచేతిలో విజ్ఞానం వచ్చింది, తర్వాత క్షణాల్లో వెళ్తున్నారు. ఇటువంటి టైంలో కూడా నాయకులు అప్డేట్ అవ్వకపోవడం బాధాకరం. ఆ టైంలో బీసీల కోసం ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఇప్పుడు ఎలక్షన్ లో బీసీల కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇదే కొత్తగా. సో ఇదంతా ఎన్నికల గురించే ఇదంతా అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పుడు సార్ నిన్నను 3 ప్రకటించారు. ఒకటి ఇదైతే రూరల్ లో 34%, అర్బన్ లో 33%. మూడోది ఏంటంటే ఈ ప్రత్యక్ష ఎన్నికలు అన్నట్టు మేయర్లకి, మున్సిపల్ చైర్మన్లకి. ఎస్ సార్, చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ దురంధరులు, పురుగురుద్దులు, ఆయన అపర చాణక్యులు, ఆయన్ని కాదన్నా. ఆయన ఏం చేసినా సరే ఒక అర్థం ఉంటుంది, అలాగే స్వార్థం కూడా ఉంటుంది అనేది మా అభిప్రాయం. ఒకవేళ ప్రత్యక్ష ఎన్నికలు లేకుండా గతంలో ఉన్నటువంటి ఏదైతే వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు వీళ్ళకి వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లలో ఉన్నటువంటి మైనస్ ఒకవేళ ఏమైనా దెబ్బ కొడుతుందేమో, ప్రత్యక్ష ఎన్నికలు పెడితే కూటమికి ఏమైనా లాభం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో సార్ వెళ్ళారేమో. అంటే ఇది మా అనుమానం, ఆరోపణ ఇది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా సరే ఆయన రాజకీయ నైపుణ్యంతో ఒకటి ఆ స్వార్థము ఉంటుంది, 2 ఇవి కూడా ఉంటాయి కాబట్టి ఇది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇటు వైసీపీ అలాగే ఇప్పుడు కూటమి టీడీపీ కేవలం ఎన్నికలు వచ్చేటప్పుడు మాత్రమే బీసీలు కనిపించడం, వాళ్ళ కోసం ఇలా డ్రామాలు ఆడటం అంటాం మేమైతే మాత్రం. ఇప్పుడు ఆర్టికల్ 15, 16 ప్రకారం సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు అలాగే రాజ్యాంగం ఒప్పుకున్న ఇంట్లో మీరు ఎలా చేయగలరు? ఇప్పుడు 55% రిజర్వేషన్ వస్తుంది, ఎలా చేయగలరు మీరు? ప్రజలను మభ్యపెట్టడం తప్ప. అది మీ పార్టీ పరంగా ఏమైనా చేస్తే అది సంతోషిస్తాం, అది మీ పర్సనల్ విషయం, దానికి ఏం కాదు. రాజ్యాంగం ఒప్పుకోండి, అందరం రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి కాబట్టి రాజ్యాంగం ఒప్పుకున్నటువంటిది మేము చేస్తాము, బీసీల మీద ప్రేమ చూపించామంటే ఇది నమ్మే పరిస్థితి కాదు. ఒకవేళ
కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు అనుకూలం కాబట్టి చట్టబద్ధత కల్పిస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు బీసీల విషయంలో ఇక్కడ దేవుడు అవుతారు. ఇక్కడ ఒక విషయం అండి, ఇప్పుడు బీసీల కోసమే ప్రకటించారు, మరి ఎస్సీ ఎస్టీల మాట ఎలాగ రిజర్వేషన్ 10% దాటుతుంది కదా, మరి అటు ఎందుకు ప్రకటించలేదంటే ఈ ఎలక్షన్ లో బీసీ ఓట్లు కీలకం. ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ వాళ్ళకి నిర్ణయించబడి ఉన్నాయండి. ఒక్క నిమిషం మల్లికార్జున గారు, ఒక్క నిమిషం మల్లికార్జున గారు. 17% ఉన్నాయండి దాలినాయుడు గారు. నేను చెప్పాక మీరు మాట్లాడతారు ప్లీజ్. ఒక్క నిమిషం మల్లికార్జున గారు. ఇప్పుడు 34% బీసీల కోసమే మాట్లాడినట్టు ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీల కోసం కూడా మాట్లాడి ఉంటే అప్పుడు టోటల్ రిజర్వేషన్ ఎంత వచ్చి ఉన్నో చూసండి. ఇప్పుడు గతంలో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కలిపి 59 ఎంతో శాతానికి వెళ్ళాడు ఆయన. అప్పుడు ఎలా రిజెక్ట్ అయింది, ఇప్పుడు కూడా రిజెక్ట్ అయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ మొత్తం ఇప్పుడున్న దాని ప్రకారం 57 అవుతాయేమో, మొత్తం 57%. 55 అవుతుంది ఇప్పుడు దీని ప్రకారం. అయితే మా పార్టీ తరఫున మేము కోరుకునేది ఏంటంటే, మా రాహుల్ గాంధీ గారు కోరుకున్నట్టు కులగణన అన్నటువంటి తప్పనిసరిగా జరిగితే ఇప్పుడు దేశంలో ఏ కులానికి ఎంతమంది ఉన్నారో చూసి రేషియో ప్రకారం రిజర్వేషన్ అన్నటువంటి ప్రకటిస్తే మంచిది. ఈ 50% పరిమితి అన్నటువంటిది రద్దు చేయాలి సార్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావచ్చు. 50% రిజర్వేషన్ అన్నటువంటి గరిష్ట పరిమితిని తొలగించి జనాభాకు తగ్గట్టు కోటాను అన్నటువంటిది నిర్ణయించాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం కీలక పదవుల్లో బీసీలకు ప్రాతినిధ్యం అన్నటువంటి చాలా తక్కువగా ఉంది, అది కూడా పెంచాలని, స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉపాధి రంగాలతో పాటు ప్రైవేటు రంగాల్లో కూడా వెనుకబడినటువంటి బీసీలకి ప్రాతినిధ్యత ఇవ్వాలనేది మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఇటు వైసీపీ కానీ టీడీపీ కానీ మేము ప్రత్యేకించి కోరేది ఏంటంటే, రాష్ట్ర అభివృద్ధి కోసం, వెనుకబడిన తరగతి అభివృద్ధి కోసం ఏం చేయాలనేది మాట్లాడాలి తప్ప ఇలా ఒకరి మీద ఒకరు నెట్టుకొని ఓటర్ల కోసం, అంటే ఎన్నికల ముందు ఓటర్ని మభ్య పెట్టేలా ఈ విధంగా ఏముంది. ఇప్పుడు మనకు కళ్ళ ముందే కనిపిస్తున్నది. నేను సీఎం గారు ఏం చెప్పారంటే, ఈ రిజర్వేషన్లు ఇప్పుడు 34% పెట్టాం, రేపు ఎల్లుండి కోర్టుకు వెళ్తారు, అది దాని ముందు ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు, వైసీపీ వాళ్ళు కూడా ఎవరో చేస్తారు, అయిపోద్ది. ఇదంతా ఒకరి మీద ఒకరు ఆడుకోవడం, ఈలోపు ఎలక్షన్ రావడం, బీసీలను ఏమార్చడం తప్ప ఇది ఏమైనా జరిగే పరిస్థితి ఉందా అనేది మాకు మనం మాట్లాడదాం. ఒకసారి దాలినాయుడు గారు, ఒక్కసారి ఇంకో గెస్ట్ ఉన్నారు సావిత్రి గారు, ఆవిడతో కూడా మాట్లాడాక మీ అంశాలన్నిటికీ మల్లికార్జున గారు అడిగి వివరణ తీసుకుందాం. సావిత్రి గారు, సో ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తరపున ప్రకటన ఏదైతే చేశారో బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో 34%, ఆయన 3-4 అంటే ఒక సంఖ్య కాదు, వాళ్ళకి నిర్ణయాధికార భాగస్వాములు ఇవ్వడం, రాజకీయంగా వాళ్ళకి పైకి తేవడం అనేది ఆయన స్పష్టంగా ఆయన ప్రకటనలో చేశారు. ఎట్లా చూస్తున్నారు మీరు? మ్యూట్లో ఉంది మేడం, ఒకసారి అన్మ్యూట్ చేయండి. నమస్తే అండి. నమస్తే మేడం. పెద్దలందరికీ నమస్తే. ఈరోజు బీసీలకు పెద్దపీట వేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంది అనేది మరొకసారి నిరూపితమైందండి. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్య కాలంలో బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చారు. అది ఆ యాక్ట్ తీసుకురావడమే బీసీలకు కొంత బలం వచ్చింది. అందులో భాగంగా మరి మనకు రాజ్యాధికారంలో సామాజికంగా న్యాయం జరిగే స్థితిలో కూటమి ప్రభుత్వం మరొకసారి ఒక మంచి కీలక నిర్ణయాలు తీసుకొని దాన్ని ఆమోదించే దిశగా పయనిస్తున్నందుకు బీసీల అందరి తరపున ఒక రజక కార్పొరేషన్ చైర్మన్ గా కూటమి ప్రభుత్వానికి, పెద్దలకు, మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన లోకేష్ బాబు గారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి, మా బీసీ మినిస్టర్ సవితమ్మ గారికి ప్రత్యేకంగా మా రజక కార్పొరేషన్ నుండి వారికి ధన్యవాదాలు తెలపాలండి. ఎందుకంటే ఈ రోజు బీసీలు రాజ్యాధికారంలో ఎంత మాత్రం ఉన్నారో అనే విషయం మనందరికీ తెలుసు. 34% రిజర్వేషన్ బీసీలకి ఇవ్వడంలో అది ఓన్లీ రిజర్వేషన్ కిందే కాకుండా అని ఆలోచన చేస్తున్నారు చాలా మంది. అలా కాకుండా ఒక నిర్ణయం, కీలక నిర్ణయం తీసుకునే విషయంలో బీసీలు కూడా ముందడుగు భాగస్వాములు అవుతారు. భాగస్వాములు అవడంలో ఎంతో మంది నాయకులు బయటకు వస్తారండి. నాయకత్వం అనేది బయటపడుతుంది బీసీలలో. ఇది చాలా మంచి పరిణామము. ఈరోజు ఒక బలమైన నాయకుని ఎన్నుకోవడానికి ఇది ఒక మంచి శుభ సూచకము. ఎందుకంటే మనం ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్ కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో కానీ ఇప్పుడు ఇచ్చిన విషయాన్ని బట్టి డైరెక్ట్ ఎలక్షన్స్, చైర్మన్స్ కి డైరెక్ట్ ఎలక్షన్స్, మనం మేయర్ గారికి డైరెక్ట్ ఎలక్షన్ లో మనం పార్టిసిపేట్ చేస్తే ఒక బలమైన నాయకత్వం అక్కడ తయారవుతుంది. అక్కడి నుండి
ఒక అంటే ఆయారం గయారం లాగా కాకుండా వచ్చిన వ్యక్తి, ఎందుకంటే మనము డైరెక్ట్ గా ఎన్నుకోబడ్డ వ్యక్తి మనకు ఒక రాజ్యాంగ పరంగా న్యాయాన్ని అందించగలిగే దిశగా పయనిస్తారు. కాబట్టి ఏదైతే మనకు 34% రిజర్వేషన్ మనకు ఇస్తున్నారో దీన్ని ప్రతి బీసీ నాయకుడు ఎదుగుదలకు ఇది ఒక మొదటి మెట్టు అనుకోవాలి. ఇంతకు ముందు అసలు బీసీలకు మొట్టమొదటి పెద్దపీట వేసిన ప్రభుత్వమే టీడీపీ ప్రభుత్వము. మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాతనే బీసీలను గుర్తించారు. వాళ్ళకి అసలు ఏం కావాలి, రాజ్యాధికారంలో వాళ్ళ వాటా ఎంత అని అప్పటి నుండి వారు వేసిన పయనంలోనే, వారు వేసిన బాటల్లోనే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా పయనిస్తుంది. 2014 వరకు కూడా ఈ విషయం అందరికీ తెలుసు. ఏ విధంగా బీసీలకు పెద్దపీట వేశారు, స్థానిక సంస్థలలో ఎంత వరకు మనకు రిజర్వేషన్ కల్పించారని విషయం అందరికీ తెలుసు. కానీ 2019 వచ్చిన తర్వాత దీన్ని రిజర్వేషన్ పెంచే ఆలోచనలోన అసలు ఆ రిజర్వేషన్ అమలు పరచకుండా పూర్తిగా తగ్గించి 24% తగ్గించారు కదా గత ప్రభుత్వం. 24% తగ్గించి బీసీలకు ఎక్కడ అవకాశాలు లేకుండా చేసిన గత ప్రభుత్వంతో పోల్చుకొని ఇప్పుడున్న మన కూటమి ప్రభుత్వము ఒక అందు ముందడుగు వేసినారు. ఎందుకంటే దీనిని ప్రతి ఒక్కరూ బీసీ నాయకుడే అని కాకుండా మనం ఆంధ్రప్రదేశ్ లో 50.440% ఓన్లీ బీసీ పాపులేషన్ ఉంది. అంటే ప్రభుత్వాన్ని నడిపించగల శక్తి సత్తా బీసీలకు ఉన్నా కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎక్కడా గుర్తింపు లేదు. కానీ అలాంటి విషయాలన్నీ దాటవేసి ఈరోజు బీసీల నాయకత్వాన్ని పెంపొందించడానికి చట్టపరంగా, రాజకీయ పరంగా, న్యాయపరంగా బీసీలకు అవకాశాలు కల్పించడానికి, అంటే దాదాపుగా 16,000 మందికి మనకు ఒక మంచి అవకాశం, బీసీలకు వచ్చే అవకాశాన్ని మనకు కల్పించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మనం అందరం స్వాగతించాలి. దీన్ని ఒక చారిత్రాత్మక విజయంగా మనం అందరం గుర్తించి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా దీన్ని వెనక ఉండి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది అని నేను అనుకుంటున్నాను. రైట్. మల్లికార్జున్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాలినాయుడు గారు చెప్తున్నారు ఇదంతా ఎన్నికల నేపథ్యంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ తప్ప చిత్తశుద్ధి లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. చట్టం ముందు నిలబడవు ఇవన్నీ అంటున్నారు. సో దీనికి మీ సమాధానం ఏంటి? నరేష్ గారు, దాలినాయుడు గారు చెప్పినటువంటి వాటన్నిటిని కూడా నేను తీవ్రంగా ఖండిస్తూ వివరిస్తున్నా. ఏమంటే 1947లో మనకు స్వతంత్రం వచ్చింది. 1983 వరకు ఈ కాంగ్రెస్ పాలకులు ఈ రాష్ట్రాన్ని పాలించినప్పుడు ఈ బీసీలకు వెనుకబడిన తరగతులకి 1983లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 85లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 20% రిజర్వేషన్ ని మొట్టమొదటిసారిగా 1987లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకున్న చొరవ ఈ బీసీ బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం స్థానిక సంస్థల్లో ఒక సర్పంచి రాష్ట్రపతితో సమానమైనటువంటి భావన, గాంధీజీ కలలుగన్న స్వరాజ్యంలో గ్రామీణ ప్రాంతాలకి స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి విలువలు, గౌరవం, వాళ్ళకు ఉన్నటువంటి అధికారం డైరెక్ట్ గా చెక్కుపోవరు ఒక సర్పంచ్ ఉంటదండి, రాష్ట్రపతికి ఉంటది, సర్పంచ్కి ఉంటది. ఇటువంటి స్వరాజ్యంలో బీసీలు భాగస్వాములు అవ్వాలని 1987లో నందమూరి తారక రామారావు గారు 20% రిజర్వేషన్ ఇచ్చిందాకా ఇప్పుడు సోకాళ్ళు దాలినాయుడు గారు అనే దాన్ని మనం వ్యక్తిగతంగా ఇది కాకపోయినా వారు ఇదేదో ఎలక్షన్ ట్రెండ్ అంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలు అవసరాల కోసమో రాజకీయాల కోసమో చేసేవి కావు. బీసీల కోసం నిబద్ధతగా, చిత్తశుద్ధిగా 1983 నుండి ఈనాటి వరకు పనిచేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా దాలినాయుడు గారికి తెలియజేస్తూ 1987లో ఎన్టీ రామారావు గారు తెస్తే 95లో చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో తీసుకొచ్చారా లేదా, ఇది చరిత్ర. ఆ తర్వాత జరిగిన 2001 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే మనం అంతా కూడా ఈ రాజ్యాంగ ఫలాల్ని అందుకున్నామా లేదా ఈ బీసీ సోదరులంతా అని నేను అడుగుతా ఉన్నా. ఆ తర్వాత వచ్చినటువంటి కొనసాగింపుగా వచ్చిన మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా అది కొనసాగించిందా లేదా అని అడుగుతా ఉన్నాం. మధ్యలో ఎందుకు ఈ 559, 560 జీవోలను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీలకి 24% తేవాల్సి వచ్చింది?
176 జీవో ద్వారా ఈ బీసీల యొక్క రాజ్యాధికారాన్ని కొల్లగొట్టి 16,800 మందికి ఈ అవకాశాన్ని పోయినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా అంటే ఈ విమర్శించేటువంటి వాళ్ళు ఈ రిజర్వేషన్ల అమలుతో మళ్ళీ వాళ్ళందరికీ కూడా అవకాశాలు వస్తాయి కదా 16,800 మందికి. తప్పనిసరిగా ఈ రోజు 16,800 మందికి వస్తాయి. వీళ్ళ రాజకీయ కుతంత్రాలను కూడా పక్కన పెట్టారు. ఇందాక దాలినాయుడు గారు అన్నారు డైరెక్ట్ ఎన్నికల్లో వీళ్ళకి విశ్వాసం పోతుంది కాబట్టి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఏదో చేయాలి అనేటువంటిది అబద్ధం అండి. దాలినాయుడు గారు, నేను మీరు అన్నటువంటి మాట మనం విమర్శించేటువంటిది సహేతుమైందంటే మేము సమర్థిస్తాం, స్వీకరిస్తాం. ఇవాళ ఆ విధమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ కొనసాగింపుని మళ్ళీ ఆ రోజు 2001లో జరిగినటువంటి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ప్రత్యక్షంగా మేయర్ని ఎన్నుకోవడం జరిగింది. 2004లో జరిగిన ఎలక్షన్స్ లోనే మళ్ళీ ఆ జీవోను రద్దు చేసి కార్పొరేటర్ల ద్వారా మేయర్లను ఎన్నుకునేటువంటి విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చారు. మళ్ళీ దానికి స్వస్తి చెబుతూ ఆ రోజేమి చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థం కోసం, తన గెలుపు కోసం నిర్ణయం తీసుకుంది కాదు. రాజశేఖర రెడ్డి గారు ఆ విధానాన్ని ఎందుకు రద్దుపరిచారు? దాన్ని మళ్ళీ పునరుద్ధరణ రాజకీయ వ్యవస్థలో ఈ కార్పొరేటర్లు లేకపోతే కౌన్సిలర్లు ఎన్నుకొని మేయర్ని ఇచ్చేసుకుని అస్థిరత్వమైనటువంటి పాలన కాకుండా 5 ఏళ్ల పాటు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా సుస్థిరమైనటువంటి పాలన అందించేటువంటి లక్ష్యం. మరొక విషయం ఈ గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు తన వ్యక్తిగత ప్రతిష్టకి, వ్యక్తిగత రాజకీయాల జోలికి వెళ్లే వ్యక్తి కాదు. విజన్ 2020 పెట్టి ఇవాళ మీరు గచ్చిబౌలిలో హైదరాబాద్ లోకి వెళ్ళి ఒకసారి చూస్తే విజన్ ఉన్న నాయకుడు అంటే నారా చంద్రబాబు నాయుడు గారని నిరూపించారు. ఆ రోజు కొండల్లో తొండలు గుడ్డులు పెట్టేటువంటి ప్రాంతాలన్నీ మిరుమిట్లు కొలిపేటువంటి మనం ఎక్కడున్నాం, అవే సింగపూర్, మలేషియాలో ఉన్నామా, ఇతర దేశాల్లో ఉన్నామా అన్నట్టు హైదరాబాద్ నగరం కనపడతా ఉందండి. అది నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి. గత 5 ఏళ్లలో ఈ అమరావతిని ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా నిలబెట్టాలన్న ఒకే ఒక్క ఆలోచనతో విట్టు, అమృతు, పెద్ద పెద్ద విద్యా సంస్థలు డెవలప్ అవ్వాలి, విద్య ద్వారానే ఈ రాష్ట్రం ఇదవుతుందని చెప్పి ఫస్ట్ విద్యా సంస్థలన్నిటికీ ప్రాధాన్యత కల్పించారు. సీడ్ యాక్సెస్ రోడ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అదేంటి కొంచెం వెడల్పుగా ఉంటుందా అని. అంటే ఎంత చిన్న చిన్న మల్లికార్జున గారు మళ్ళీ ఒకసారి మన రిజర్వేషన్ల అంశానికి వస్తే చెప్తున్నానంటే డైవర్ట్ అవుతుంది. ఇందాక దాలినాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి స్వార్థ రాజకీయాల కోసమే ఈ ఎలక్షన్ కు ముందు ఇది వచ్చారు అన్నప్పుడు ఇది కాదు. మా పార్టీ పుట్టిన దగ్గర నుంచి బీసీల కోసం, బీసీల ప్రాధాన్యత కోసం, బీసీల హక్కుల కోసం, బీసీల రాజ్యాధికారం కోసం ఒక యనమల రామకృష్ణుడు గారు, ఒక అయ్యన్న పాత్రుడు గారు, ఒక ఎర్రన్నాయుడు గారు, ఒక ఈరోజు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు, ఇట్లా ఒక కేఈ కృష్ణమూర్తి గారు, ఎంతమంది ఉద్దండుల్ని ఈ రాజకీయంగా పార్టీలో అభివృద్ధి చేసిందండి. అంటే నేను ఇప్పుడు ఇది జరిగేటువంటి ప్రక్రియ సజావుగా జరగాలి. 16,800 మందికి స్థానిక సంస్థల్లో అవకాశం రావాలి. ప్రత్యక్ష ఎన్నిక ద్వారా సుస్థిరమైనటువంటి పాలన రావాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సిపిఐ పార్టీ వాళ్ళు, సిపిఎం పార్టీ వాళ్ళు, ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి బీసీలంతా కూడా దీనికి మద్దతు ఇవ్వాలి. దీని కొనసాగింపుకు సపోర్ట్ చేయాలి తప్ప మనం దాన్ని మళ్ళీ నిర్వీర్యం అయ్యేటువంటి మాటలు కానీ నిర్వీర్యం చేసినందువల్ల మన బీసీలకి అన్యాయం జరుగుద్ది. జరిగిన అన్యాయాన్ని మనం చూసాం. మరొక్కసారి అన్యాయం జరగకుండా మనం అంతా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని జోగినాయుడు గారికి కూడా వినమ్రంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనం బీసీ కులగణన జరగాలి. బీసీ కులగణన జరగాలనే ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి లాక్కొస్తే 16వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా స్థానిక సంస్థలకి గ్రామీణ ప్రాంతంలో 2,300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో 1,562 కోట్ల రూపాయలు గ్రాంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు జరగకపోతే అవేవి రావు కదా, ఎన్నికలు నిర్వహించకపోతే. ఎన్నికలు జరగకపోతే ఒక్క రూపాయి కూడా రాదు. ఈ బీసీ కులగణన జరగాల్సిందే. దానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మద్దతు ఉంటుంది. దీన్ని జరగాలి అనేటువంటి అంశంలో మేము ఎప్పుడు వెనకాడేది లేదు. దానికోసం పదే పదే జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను పోస్ట్ పోన్ చేసుకోవడం పోవడం వల్ల సుమారు 3,800 కోట్లకు పైగా రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్స్ మిస్ అవుతాయండి దాలినాయుడు గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ,
మీరు ఇవ్వండి సలహాలు, మీరు బీసీలకు అన్యాయం జరగకుండా ఉండేటువంటి వాటిలో ప్రోత్సహించండి. ఈ రోజు చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో ఆమోదం తెలిపించి అదేవిధంగా అసెంబ్లీలో ఆమోదం తెలుపుతా ఉంటే ప్రతిపక్షం కాకపోయినా 11 మంది అయినా మా పార్టీ వాళ్ళు కూడా మా బీసీలకు మేము సపోర్టు అనేటువంటి మాట అనలేకపోయినా వైఎస్ఆర్సీపీని ప్రశ్నించాలండి దానినాయుడు గారు. మనం రైట్ కనీసం అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటి? ఒక బీసీల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలంతా కూడా మన హక్కుగా అన్ని పార్టీలు వాళ్ళని భావించాల్సినటువంటి అవసరం ఉంది, సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యక్షమైనటువంటి విమర్శలు అభివృద్ధి కోసం చేసుకుందాం, పురోగతి కోసం మీ సలహాలు సూచనలు తీసుకోవచ్చు, కానీ వీటిని డిస్ట్రాయ్ చేసే విధంగా మనం విమర్శించడం వల్ల ఇది ఉంది. మేము తీసుకున్న నిర్ణయంలో ఎవరైనా ఏ కోర్టులకు వెళ్ళినా మేము సుప్రీంకోర్టు దాకా అయినా వెళ్ళి వీటిని అమలు చేయాలనే చిత్తశుద్ధి నారా చంద్రబాబు నాయుడు గారు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. రైట్. దాల్నాయుడు గారు, ఇందాక మీరు అన్నారు ఎలా అమలు చేస్తారు అని, కానీ గతంలో అమలు చేశారు కదా 2001లో, 2006లో, 2013లో ఈ స్థానిక సంస్థలు 34%. కొత్తగా ఇప్పుడేమి అంటే గత ప్రభుత్వం తగ్గించింది, ఇప్పుడు మళ్ళీ దాన్ని 34% రీస్టోర్ చేశారు, అంతే కదా? గతంలో అమలు చేశారు కదా. అయితే మీకున్న అనుమానాలు ఏంటి మరి? నేను సీఎం గారు ప్రకటించేటప్పుడు ఒక మాట అన్నారు, కోర్టుకు వెళితే అది వైసీపీ వాళ్ళే వెళతారు, అప్పుడు పరిస్థితి ఏంటని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏముంది అని 59% చేశాడు ఆయన. ఇలాగా బీసీలకి 34, ఎస్సీలకి 19.8, ఎస్టీలకి 6.7% చేశారు. టోటల్ 59.85% చేశారు. ఏమైంది సార్? అది ఎవరో కోర్టుకు వెళ్ళారు, పోయింది. అది కోర్టుకి వెళ్ళనంత వరకు, కోర్టులు రిజెక్ట్ చేయనంత వరకు జరుగుతాయి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి నిన్నను నాకు కూడా ఆనందం వేసింది అదే బీసీగా. కానీ ఇంత అప్రమేధమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా చట్టబద్ధత కల్పిస్తే బీసీల గుండెల్లో దేవుళ్ళ ఉంది కదా అనేది మా ఫీలింగ్. ఇప్పుడు ఏముంది సార్, ఇప్పుడు ప్రకటించారు, అందరం హాయ్ హాయ్ అంటాం, రేపు ఎల్లుండి ఎవరో కోర్టుకు వెళ్తారు, అది వైసీపీ వల్ల ఈక్వల్ సమ్ ఎక్స్ జడ్ ఎవరో అప్పుడు వెళ్ళేటప్పుడు అది కోర్టు తిరస్కరిస్తుంది. అప్పుడు పరిస్థితి ఏంటి? మేము అనేది ఏంటంటే, మా రాహుల్ గాంధీ గారు కానీ మేము అనేది ఏంటంటే, చేసింది మంచిదే బీసీలకి, చాలా సంతోషం, చట్టబద్ధతతో హక్కులు కల్పించండి. అంటే ఊరికే ఇలాంటి ఇవి కాకుండా ఇప్పుడు ఇది ఎంత వరకు అమలు అవుతుంది అన్నటువంటిది ప్రశ్నార్థకమే. కారణం ఏంటంటే మనందరికీ తెలిసిందే, గతంలో మీకు మహారాష్ట్రలో కూడా ఉన్న మరాఠీల కోసం 2021లో ఎక్స్ట్రా రిజర్వేషన్ ఇస్తామన్నారు. అవును, అక్కడ కూడా కోర్టుకి వెళ్ళేసరికి అది కూడా పోయింది. అది సుప్రీంకోర్టు దీని ప్రకారం సుప్రీంకోర్టు గతంలో చెప్పింది కదా, రిజర్వేషన్లు 50% మించకూడదని. అంటే గౌరవ అత్యున్నత దేశ న్యాయస్థానం చెప్పేటప్పుడు దాని మాటల్ని మనం వినాలి, అందరం రాజ్యాంగబద్ధంగా ఉండాలి. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి మనం ఇలా ఎలా జరుగుతుంది అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది కదా సార్. అలాగే ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ తీసుకోండి, 42% చేస్తారు మరి రేవంత్ రెడ్డి గారు. అది రాష్ట్రపతి గారి ఆమోదం వరకు వెళ్ళింది, కోర్టులో హైకోర్టు దాన్ని ఆపింది. ఇది సాధ్యం కాదు కదా. అంటే నేననేది ఏంటంటే, కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే మోడీ గారు అది చేసే పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటప్పుడు ఈ బీసీలకు చేసినటువంటి 34% ఎంతైతే అనుకున్నారో అది చట్టబద్ధతగా అక్కడ చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ బీసీలు అన్నటువంటి వాళ్ళు వీళ్ళని, అంటే ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీలో వాళ్ళు బీసీలకు న్యాయం జరిగేది కదా, వీళ్ళని దేవుళ్ళ పూజించే వాళ్ళు అంటారు. అటువంటి సుప్రీంకోర్టు తాలూకా ఆదేశాలు ఉన్నాయి, అలాగే రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నాయి వద్దని, అలాగే కోర్టుకి వెళ్ళి రిజెక్ట్ అయినటువంటి సంఘటనలు ఉండేటప్పుడు ఇది సాధ్యం కాదు కదా. అయితే ఇంకొక మాట అన్నారు సార్, ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, పార్టీ పరంగా అయినా సరే అది ఉత్తమం, పార్టీ పరంగా కాబట్టి అది ఆ సుప్రీంకోర్టు కానీ లేదన్నట్టుగా అయితే రాజ్యాంగబద్ధంగా ఉండే పరిస్థితి ఉండదు. పార్టీ పరంగా ఇందాక సార్ అన్నారు, ఏమన్నారంటే అచ్చెన్నాయుడు గారు కానీ లేదా అయ్యన్న పాత్ర గారు కానీ వీళ్ళందరినీ తయారు చేశారు. పార్టీ పరంగా బీసీలని అటు తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, ఇటు వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు డిప్యూటీ సీఎంలు చేసామని. ఇటు ఏ గవర్నమెంట్ అయినా సరే బీసీలకు ఉన్నటువంటి ప్రాతినిధ్యం చేస్తుంది. అయితే చట్టబద్ధత మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మేము కోరుకునేది ఏంటంటే,
చట్టబద్ధత కావాలి. మా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నుండి ఏం చేసినా చట్టాలు చేసి ప్రజలకు చూపించేది. అలా చేసిన రోజు ఏమవుతుందంటే రేపు పాలకులు ఎటువంటి వాళ్ళు వచ్చినా సరే దాన్ని వాళ్ళు పోగొట్టే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఓట్లకు వెళ్ళిన పక్షంలో ఎవరు అడగని పక్షంలో ఇంప్లిమెంట్ అవ్వచ్చు, అది కాదు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు కదా. ఎందుకంటే టీడీపీ వాళ్ళు చేస్తే వైసీపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు, వైసీపీ వాళ్ళు చేస్తే టీడీపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు. చట్టబద్ధత ఇద్దరికి మేము కోరేది ఏంటంటే ప్రజా సంక్షేమాన్ని కోరాలి. ఇక్కడ బీసీల కోసం రిజర్వేషన్ల కోసం వచ్చింది కాబట్టి అనాదిగా రాష్ట్రంలో ఆది నుండి బీసీలు వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి కులగణన చేసి ఎంత రిజర్వేషన్ పెడతారో పెట్టి అన్ని రంగాల్లో వాళ్ళకి ముందుకు తీసుకురావడం అనేది కోరుతున్నాం. కేవలం ఇప్పుడు రాజకీయ పరంగా ఎలక్షన్ల పరంగా పదవులు ఇచ్చి చేయడమే కాకుండా ఉద్యోగాల్లో తీసుకురండి, పరిశ్రమల్లో తీసుకురండి, అనేక రంగాలు ఉన్నాయి. అనేక రంగాల్లో బీసీలను తీసుకురావాలనేసి మేము కోరుకుంటున్నాం. చట్టబద్ధత కావాలండి. అంటే ఏదైనా సరే జరిగే మాటలు చెప్పాలి, జరిగే పని చేయాలి. సో మీకు అనుమానాలు ఉన్నాయంటారు, ఒకసారి అడుగుదాం. అయితే మీకు అనుమానాలు ఉన్నాయంటారు. అయితే సావిత్రి గారు, బీసీల రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కొన్ని అనుమానాలు ఉన్నాయి. చట్టబద్ధత కల్పించాలి, కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కదా, కేంద్రంతో మాట్లాడి చట్టబద్ధత కల్పించి అప్పుడు రిజర్వేషన్లు అమలు చేయాలి అని, ఇంకోటి కులగణన కూడా చేయాలి కదా అంటున్నారు. ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందా లేదా అనేది ఒక చిన్న డౌట్ గా కనిపిస్తుంది. చాలా మంది పెద్దల సోదరులు వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ బీసీల పక్షపాతి అనే విషయం మనం అందరం తెలుసుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము బీసీలకు ఈరోజు ప్రొటెక్షన్ యాక్ట్ తో సహా బీసీలకు సంబంధించిన ప్రతి కింది స్థాయి కార్యకర్త, ప్రతి సిటిజన్ కు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో ఇస్తున్న పథకాలను, వాటి బెనిఫిట్స్ ని అనుభవించడానికి ప్రతి బెనిఫిషియరీ అట్టడుగు ఉన్న స్థాయి నుంచి ఉన్న వ్యక్తి కూడా అర్హులు అని గుర్తించగలగాలి అని అంటే ఇంత జనాభా 50.54 జనాభా ఉన్న బీసీలలోన ఒక నాయకత్వము, బీసీ నాయకత్వం వస్తే ఆ బీసీ నాయకుడు అట్టడుగున ఉన్న వ్యక్తికి, అంటే ఇప్పుడు ఏదైతే మనము తీసుకున్న నిర్ణయం, మన కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది రాజకీయ సిద్ధాంతం కోసం తీసుకున్న నిర్ణయం. ఇది వ్యక్తిగత పార్టీల కోసము, పార్టీల మైలేజ్ కోసం తీసుకున్న నిర్ణయం కాదు. అన్ని పార్టీలు కూడా మనల్ని దీన్ని స్వాగతించాలి. ఆ రోజు 1995 నుండి కూడా 2006 కానీ 2013 కానీ ఆ రోజు రిజర్వేషన్స్ ఎలా అమలు అయ్యాయని పెద్దల సోదరులు వివరించారు. మళ్ళీ దాన్ని పర్టికులర్ గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ 2013 వరకు అమల్లో ఉన్న రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో 2014 వరకు 19 తర్వాత 14 వరకు ఉన్నాయి. 19 తర్వాత వచ్చిన రిజర్వేషన్స్ తగ్గించిన విషయం 24 పాయింట్ చేంజ్ వరకు మనకు తీసుకొచ్చిన విషయాన్ని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర వీళ్ళు ఎందుకు ఆమోదం తెచ్చుకోలేకపోయారు, రెండవది వీళ్ళు అప్పీల్ కి ఎందుకు వెళ్ళలేదు, సుప్రీంకోర్టు అప్పీల్ కి ఎందుకు వెళ్ళలేదు, న్యాయ పోరాటం ఎందుకు చేయలేదు. మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లోన 50% పైగా బీసీ జనాభా ఉన్నప్పుడు వారికి న్యాయం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఎందుకు పయనించలేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రయాణించే దిశగా వెళ్తున్నప్పుడు ఎందుకు అడ్డంకులు వేయడానికంటే కోర్టుకు వెళ్తామనో లేదంటే అబ్జెక్షన్స్ క్రియేట్ చేయడము, చేస్తాము అనడము. ఎందుకంటే ప్రజలన్నీ గుర్తిస్తున్నారు, అందరికి అన్ని తెలుసు. కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో వాళ్ళ సమాధానం ఎట్లుందో ఎవరు ఊహించలేరు. సో ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టాలి అన్నా బీసీలే కారణం, ఒక ప్రభుత్వాన్ని ఓడగొట్టాలన్నా బీసీలే కారణం అవుతారు. ఇది ఇప్పుడు ప్రభుత్వాలు గుర్తించిన ప్రభుత్వాలన్నీ బీసీలకు పెద్దపీట వేస్తున్నారు. అది ఎన్డీఏ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని. కానీ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినది ఎన్డీఏ గవర్నమెంట్ మేనిఫెస్టోలోనే బీసీ రిజర్వేషన్ గురించి ప్రస్తావించారు. సో మనకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు అనేది మన నమ్మకం. ఆ నమ్మకంతో, ఎందుకంటే మనం ఒక అడుగు నిర్ణయాత్మకంగా తీసుకున్న నిర్ణయం పాజిటివ్ గా వెళ్దాం. ఒక రాజకీయ పరంగా కాకుండా, ఒక వ్యక్తి పరంగా కాకుండా, ఒక వ్యవస్థ పరంగా మనం ముందుకు వెళ్ళగలిగితే బీసీలు ఈరోజు పార్టీలు మారుతూ ఉంటాయి, పర్సన్స్ మారుతూ ఉంటారు, కానీ వ్యవస్థ అయితే అలాగే ఉంటుంది. ఈ వ్యవస్థకు మనం ఏం చేస్తే వీళ్ళు అన్ని విషయాలలో, అంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని విషయాల్లో ముందుకెళ్తారు అనే దిశగా మనం పెద్దలు ఆలోచించగలిగితే బలమైన నాయకత్వం నిలిచిపడిపోతుంది. చరిత్రలో ఒక మంచి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంగా వారి చరిత్రను నిలబడిపోతారని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మనకు బీసీ రిజర్వేషన్ బిల్ ఏదైతే మనము
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందో అది కేంద్ర ప్రభుత్వం దగ్గర అమలు పరిచి మనకు ఒక మంచి శుభవార్త వింటామనే నమ్మకంతో ఎదురు చూస్తున్నామండి. రైట్. మల్లికార్జున్ గారు, ఏదైతే 34% రిజర్వేషన్ అని ప్రభుత్వం అంటోందో దీంట్లో మళ్ళీ ఏమైనా సబ్ కేటగిరైజేషన్ ఉంటుందా? ఎట్లా అమలు చేస్తారు? దీనికి సంబంధించిన వివరాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? సమాచారం కానీ నరేష్ గారు, ఇప్పుడు సోదరులు దాలినాయుడు గారు చెప్పినట్టుగా మనం చెయ్యాలనేటువంటి సంకల్పం బలంగా ఉంటే ఇవాళ మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో సుమారు 65% పైగా వాళ్ళు స్థానిక సంస్థల్లో కానీ రిజర్వేషన్ని వాళ్ళు అమలు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో జరుగుతా సాంప్రదాయంగా వస్తా ఉన్న దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఆ జీవోలు 559, 560 జీవోలు తేవడం, వాటి మీద సుప్రీంకోర్టుకి ఎవరో వేసారని ఇదేని వీళ్ళే అనుకున్నా దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎందుకు మీరు దాన్ని పోరాటం చేయలేదు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, మేము 34% రిజర్వేషన్ ని అమలు చేస్తాం. ఒకవేళ దీన్ని బీసీలని ఎదుగుదలకి కుట్ర పన్ని ప్రతిపక్షం కాకపోయినా ప్రతిపక్షం లాంటి పార్టీలు ఏదైనా ఇదేనా మేము 34% మా పార్టీ తరఫున అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటే ఇంకెంతకంటే చిత్తశుద్ధితో పార్టీల పక్షాన, ప్రజల పక్షాన, బీసీల పక్షాన ఉండేటువంటి పార్టీలు ఏమున్నాయి, నాయకులు ఎవరున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా దీన్ని పటిష్టంగా ఇంకా కులగణన జరిగితే మీరు అన్నట్టు 50% పైగా ఉన్నారు కదా, 50% పైగా ఉన్నారు ఒక్క బీసీలే. మరి ఎస్సీ ఎస్టీలు ఈ కులగణన ద్వారా 80%కి రేపు ఈ రిజర్వేషన్లు వెళ్తాయి. అంటే ఈ 50 ఇప్పుడు ఈ 34%లో నేను నా ప్రశ్న ఏంటంటే 34% సబ్ కేటగరైజేషన్ ఏమన్నా ఉంటుందో ఎట్లా అమలు చేయబోతున్నారని. రిజర్వేషన్ లో బీసీల్లో అన్ని కేటగిరీలకు సంబంధించి అది లోకల్ బాడీస్ లో ఎలక్షన్ కమిషన్ వాటిని బీసీ మహిళ బీసీల్లో కూడా ఇది ఉంటుంది. వాళ్ళ లోపల పార్టీలను బట్టి బీసీల్లో ఇంక సబ్ కేటగిరీ అనేది వాళ్ళు అన్నట్టు దామాషా ప్రకారం ఈ కులగణన జరిగి కులాల వారీగా ఉన్న జనాభా ప్రాతిపదికను తీసుకున్నప్పుడు ఆ సబ్ కేటగిరీ వస్తుంది. ఇప్పుడు ఎస్సీ అంటే ఎస్సీలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళకి ఇది ఉంటుంది. ఆ కేటగిరీలు స్థానిక సంస్థల్లో అనేది అసలు అది ఆలోచన చేయడానికి కూడా ఆ స్ట్రక్చర్ మన గవర్నమెంట్ లో లేదు. అది జరగని పని. కేటగిరీస్ అనేది పెట్టినా అది జరగదు. అది ఇప్పుడు జరుగుద్ది, పూర్తిగా సమగ్ర కులగణన జరిగి కులాల వారీగా ఉన్నటువంటి వాళ్ళని ఇచ్చేసి వాళ్ళ రేషియో ప్రకారం వచ్చిన దాన్ని డివైడ్ చేయగలిగి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ప్రభుత్వం దగ్గర ఉంటే అది చేయొచ్చు. కానీ అది ఇప్పుడు జరగదు. బీసీ మహిళ వాళ్ళకి 50% ఆల్రెడీ ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ లో మహిళలకి 50% ఇస్తూ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అది మా పార్టీ కూడా అది దాన్ని అమలు చేస్తామని నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళలకి 50% ఇస్తున్నాం. ఇందులో అంటే టోటల్ రిజర్వేషన్ లో వచ్చిన దాంట్లో వాళ్ళ శాతం వాళ్ళకి బట్టి మిగతా శాతమే జనరల్ బీసీలు ఉంటారు. ఈ జనరల్ బీసీలో కూడా అందరూ అర్హులే కాబట్టి ఆ కేటగిరీ ఏం లేదు. రెండోది చెయ్యాలనేటువంటి చిత్తశుద్ధి తెలుగుదేశం పార్టీకి ఉంది అనడానికి పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు కూడా బీసీల పక్షాన పోరాటం చేస్తుంది, బీసీల పక్షాన్ని నిలిచింది. బీసీలకి ఇవాళ సాక్షాత్తు మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ, మా ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ ఒక బీసీ, మా ప్రభుత్వంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బీసీ మా ఒక బీసీ. మరి మీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీలుగా ఉన్నారు? ఎంతమంది టీటీడీ చైర్మన్ 5 ఏళ్ల కాలంలో ఎంతమందిని మీరు బీసీలను పెట్టారు? ఇవన్నీ కూడా దీన్ని ప్రశ్నించుతూ పోతే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బీసీలకి తీవ్రమైన అన్యాయం జరిగింది. బీసీలు అందరూ కూడా ఆ విషయంలో ఇదున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి 1990లో ఎప్పుడో విపి సింగ్ గారు పార్లమెంట్ లో ఉద్యోగ అవకాశాల్లో అని ఇచ్చేస్తే అమలు చేసేటువంటి దిక్కులేక అలా పక్కన పెట్టినటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ పార్టీ కోసం, పార్టీలో ఉండి బీసీల కోసం పోరాడే పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. దీన్ని హర్షించాలి, అందరూ సపోర్ట్ చేయాలి. దీన్ని ఒక చిత్తశుద్ధితో, ఒక మంచి ఆలోచనతో, ఒక ముందు చూపుతో తీసుకున్నటువంటి నిర్ణయం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీంట్లో ఏ విధమైన మేనమేషాలు లెక్కేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నది ఏంటంటే
వీళ్ళకి బీసీలు అంటే కరకరాని కొయ్యలా తయారవుతారు, వీళ్ళని పెంచకూడదు, వీళ్ళు సమాజంలో 50% పైన ఉన్నారు, వీళ్ళని ఈ సర్పంచులు, ఎంపీడీసీలు, జడ్పీటీసీలు ఈ వ్యవస్థలో వీళ్ళకి రాజకీయాన్ని అలవాటు చేస్తేనే ప్రమాదం అనేటువంటి ఆలోచనలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకి. కానీ మల్లికార్జున గారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏమో మేము బీసీలని బ్యాక్ బోన్ క్లాస్గా చూస్తాము, మీలాగా బీసీ అంటే వెనకబడిన వర్గాలుగా చూడమని వైఎస్ఆర్సీపీ అంటోంది. మేము అడుగుతున్నాం, మీరు ఎంతమంది వైస్ ఛాన్సలర్ని విద్యా వ్యవస్థలో బీసీలను పెట్టారు? ప్రతి శాఖ మేము టీటీడీ చైర్మన్ కి మా టైంలో అందరు బీసీలని పెట్టాం, మీ టైంలో మీరు ఎందుకు ఆ రోజు పెట్టలేకపోయారు? ఆ తర్వాత ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఈ మంత్రివర్గంలో, మీరు తీసుకున్నటువంటి వ్యవస్థల్లో, మీరు తీసుకున్నటువంటి దీంట్లో ఎంతెంత మందికి ఎంత ఇచ్చారో ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. మా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకి మేము ఇచ్చినటువంటి సీట్లు, రాజకీయ అవకాశాలను మేము ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. మీ 5 ఏళ్లలో మీరు తయారు చేసింది మీరు ఇవ్వండి. మీరు నిజంగా బీసీల పక్షపాతి అయితే ఇంకెవరు చెప్పక్కర్లా, మన టీవీ డిబేట్ లోనే మాట్లాడుకుందాం. వాళ్ళు బీసీ తీవ్రమైన అన్యాయం జరిగింది కనపడుతుంది, ఆ పార్టీలోని బీసీలే వ్యతిరేకతను చూస్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు చెప్పినట్టుగా బీసీల అభివృద్ధి అంతా టీడీపీతోనే అంటారు. 100% బీసీల అభివృద్ధి టీడీపీ తోటే మొదలైంది, టీడీపీ తోటే సాధ్యం అవుద్ది. టీడీపీ లేని పక్షంలో మనమే చూసాం, 16,800 మంది మా బీసీ సోదరులకి స్థానిక సంస్థల్లో సర్పంచులు గానో, జడ్పీటీసీలు గానో, జిల్లా పరిషత్ చైర్మన్ గానో, మేయర్లు గానో, మొన్న 13 మంది జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటే ఇవాళ 28 మంది జిల్లా పరిషత్ చైర్మన్లు వస్తున్నారు. అందులో 33.3% బీసీలు వస్తున్నారు, మేయర్లు వస్తున్నారు, చైర్మన్లు వస్తున్నారు. దీన్ని హర్షించాలి. ప్రతి ఒక్కరు కూడా, విమర్శించే వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ చేయాలి అంతా కూడా. ఎందుకు ఒక్క నిమిషం మళ్ళీ దాల్నాయుడు గారు, సో బీసీలు టీడీపీ అంటేనే అసలు బీసీల పార్టీ, అలాంటి టీడీపీ నిర్ణయాన్ని మీరు ఎంతో కొద్ది అనుమానం ఉంది ఎలా అమలు చేస్తారని అంటున్నారు కదా, సో ఏం చెప్తారు మీరు? అంటే టీడీపీ బీసీల అభివృద్ధి అంతా టీడీపీతోనే సాధ్యమని ఆ పార్టీకి చెందిన మల్లికార్జున గారు చెప్తున్నారు. ఇప్పుడు ఏమీ లేదు సార్, సోదరులు మా మాటలు ప్రక్కన పెడితే ఏ ఎలక్షన్స్ అయినా సరే బీసీలే డిసైడ్ చేస్తారండి మన రాష్ట్రంలో, అది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, మన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ మనకంటే ఎక్కువ తెలుసు వాళ్ళకి. అందుకోసమే ఆయన అప్పుడు ఎలక్షన్ లో బీసీ కార్డును తీసుకొచ్చారు, ఇప్పుడు ఎలక్షన్ లో ఈయన బీసీ కార్డును తీసుకొచ్చారు. అంటే ఎలక్షన్స్ లోనే బీసీల మీద ప్రేమ పొంగుతుందా? బీసీలు డెవలప్ చేయాలంటే ఒక్క రాజకీయ వదవలేనా? ఇంకొక విధంగా మనం డెవలప్ చేయలేమా? ఇప్పుడు ఏమీ లేదండి. ఇప్పుడు నిన్నను చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన వెంటనే అందరూ సంతోషించాం, ఆ కూటమి ప్రభుత్వం అందరూ ఉన్నాం. కానీ ఆయన మాటల్లోనే మళ్ళీ సమాధానాలు, మళ్ళీ విమర్శలు, ఆరోపణలు మనకు కనిపించాయి. బీసీ కార్డుని తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది ఎక్కువైందని ఎన్నికల కమిషన్ ఒప్పుకోదు, అలాగే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా పనికిరాదు, రాజ్యాంగం ప్రకారం ఎవరు అడ్డుకుంటారు. అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తాలూకు వాయిస్ ఎలాగ ఉంటదంటే, బీసీలకు ఎక్కినటువంటి వైసీపీ దీన్ని అడ్డుకుందని వాళ్ళ మీద నిందలు వేస్తారు. వాళ్ళు ఏమంటారంటే, గతంలో మేము పర్సెంటేజ్ పెంచితే మీరు అడ్డుకున్నారు కోర్టుకి వెళ్ళి అంటారు. అంటే ఒకరి మీద ఒకరు పెట్టుకొని, ఒకరినొకరు తిట్టుకొని, అసలు రాష్ట్రంలోనే ఆరోగ్యకరమైనటువంటి రాజకీయం లేదు. సోదరులు చెప్పారు తమిళనాడు గురించి, ఎక్కడైనా ఆరోగ్యకరమైన రాజకీయం ఉంటే అక్కడ ప్రజా సంక్షేమం జరుగుతుంది. ప్రతిపక్షం గాని, అధికార పక్షం గాని, ఇంకొకరు గాని కోరుకుంటారు. మనకి అది లేదు. నిన్న మొన్న డిఎస్సి గురించి చూసాం, పెద్దల సభలో కూడా అది చూస్తే చాలా బాధేస్తున్నా. అంటే మన చట్టసభలు కానివ్వండి, లేదా ఇంకొక వేదిక కానివ్వండి, ఒకరినొకరు విమర్శించుకోవడం, ఒకరినొకరు నెట్టుకోవడమే తప్ప ప్రజలు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు, రాష్ట్రం బాగు కోసం, ప్రజల బాగు కోసం చేద్దాం అన్నటువంటి ఆలోచన కనిపించట్లేదు. ఈ 2 ఏళ్ల కూటమి పాలనలో మేము, అంటే నా వ్యక్తిగతమైనటువంటిది, చంద్రబాబు నాయుడు గారికి పగ్గాలు ఇచ్చింది రాష్ట్రం అనుకునేటప్పుడు ప్రజలు చాలా సంతోషించారు. ఎందుకంటే ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్, విజన్ ఉన్నటువంటి ఆయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారని.
కానీ ఆయనతో పాటు మంత్రివర్గం కానివ్వండి, మిగతా నాయకులు కానివ్వండి, ఎవరైనా సరే వైసీపీని దూషించడం, వైసీపీ మీద నెట్టడమే తప్ప మనం ఏం చేసాం ఈ 2 ఏళ్లలో, ఇంకా ఏం చేద్దాం, ఇంకేం చేద్దాం అన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళట్లేదు. అంటే వైసీపీ చేయలేదనే కదా మనకు అధికారం ఇచ్చారు, వైసీపీ బాగులేదనే కదా మనకు అధికారం ఇచ్చారు, ప్రజలు నమ్ముకున్నారు. మనం కూడా ప్రజల్ని వాళ్ళ మీద నెడుతూ వాళ్ళని దూషిస్తూ వాళ్ళకి మనకు తేడా ఏముంది? ఇప్పుడు మేమనేది కూడా ఈ రిజర్వేషన్ పాయింట్ కూడా ఏమనేదంటే, చంద్రబాబు నాయుడు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రకటన అందరికీ సంతోషం. సూపర్ 6 హామీలు, పథకాలు, పెన్షన్లు అన్ని ఇస్తున్నారు కదా సార్. ఇంకా ఇప్పుడు ఉదాహరణకి వైసీపీ వాళ్ళు నిన్న ఎవరు అన్నారు, బీసీల మీద ప్రేమ ఉంటే 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తున్నారు కదా, అదేమంట అంటే అవి వదిలేయండి. ఇక్కడ మన సబ్జెక్ట్ కాదు. వీళ్ళు ఈ 2 ఏళ్లలో వివిధ పథకాల ద్వారా 17 లక్షల మంది బీసీలకి 32,534,00,000 రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థిక సాయం అందించినటువంటి పార్టీ కూటమి పార్టీ, కూటమి ప్రభుత్వం. దాల్నాయుడు గారు కంక్లూడింగ్ గా చెప్పండి. మీరు దాల్నాయుడు గారు మీకు 34% ఎన్ని రోజులు బీసీకి మనం ముష్టి మెతుకులేసి బతికిస్తాం చెప్పండి? ఆ ముష్టి పడకూడదనే స్థానిక సంస్థల్లో రాజ్యాధికారాన్ని వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం నారా చంద్రబాబు గారు. దాల్నాయుడు గారు కంక్లూడింగ్ గా చెప్పండి. దాల్నాయుడు గారు, ఈ పింఛన్లు మల్లికార్జున గారు ఒక్క నిమిషం, మల్లికార్జున గారు ఒక్క నిమిషం. దాల్నాయుడు గారు కంక్లూడింగ్ గా చెప్పండి. బీసీ రిజర్వేషన్లు అంటే మీకు అనుమానాలు ఉన్నాయి, ఎక్కడో చట్టబద్ధత కల్పించాలి అంటున్నారు కదా, మీరు ప్రపోజ్ చేసేది అంటే ఎలా, అంటే ఎంత 34%, లేకపోతే ఏంటి మీరు ప్రపోజ్, కాంగ్రెస్ పార్టీ ఏం ప్రపోజ్ చేస్తుంది? లేదా మీకు ఆ మెథడాలజీలో ఏదైనా అనుమానం ఉందా? రిజర్వేషన్ల పైన మొత్తంగా శాతం పైన అనుమానం ఉందా? ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది? మంచిగా వచ్చింది సార్ ఇది. కంక్లూడింగ్ చెప్పండి సార్. రాహుల్ గాంధీ గారు కానీ, శర్మిలారెడ్డి గారు కానీ, మేము కానీ కోరుకునేది ఏంటంటే, కులగణన ప్రకారం ఏ కులం ఎంత ఉందో చూసి ఆ రేషియోలో, తామాసా రేషియోలో రిజర్వేషన్ ప్రకటించాలండి. బీసీలు ఇప్పుడు ఎలక్షన్ లో కీలకం కాబట్టి బీసీల గురించి మనం మాట్లాడి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, క్రిస్టియన్స్ విడిచిపెట్టడం అన్నటువంటిది కరెక్ట్ కాదు. అందరూ మనకు సమానమే. ఆ మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఎలాగ 50% దాటింది కాబట్టి ఎస్సీ గురించి, ఎస్టీ గురించి, క్రిస్టియన్ మైనారిటీ గురించి, ముస్లిం గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు కూడా పర్సెంటేజ్ పెంచి ఉంటే చాలా సంతోషించే వాళ్ళం. ఎందుకంటే మనకు కులగణన జరగలేదు కాబట్టి ఏదో అంచనా ఇంత పర్సెంటేజ్ పెంచి ఉంటే అందరూ సంతోషించేవాళ్ళు. ఈ ఎలక్షన్స్ లో బీసీలు మాత్రమే కీలకం, వాళ్ళే డిసైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఒక్కరి గురించి మాట్లాడడం అన్నటువంటిది కొద్దిగా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈ ఒక్కటైనా సరే చట్టబద్ధత తేవాలి, లేదా పునః జరగలేదు, ఎవరు కోర్టుకి వెళ్ళేది ఆపుతారు, ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అనుకుంటే కనీసం పార్టీలోనైనా సోదరులు చెప్పినట్టు పార్టీలోనైనా సరే బీసీ సోదరులకు మంచి జరగాలని, ఎక్కువ పర్సెంటేజ్ ఇవ్వాలనేసి మా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఏదైనా సరే బీసీలు అన్నటువంటి వాళ్ళు అనాదిగా అన్నటువంటి బాధాకరం. సంక్షేమ పథకాలతోనే వాళ్ళని ప్రక్కన పెట్టడం, అన్నట్టు విస్తరణ అన్నట్టడం అది ఇంకా బాధాకరం. హై స్థాయిలో ఉన్నతమైనటువంటి స్థాయికి 52% ఉన్నటువంటి బీసీలు ఇంక ఎన్ని రోజులు ఇంకా జేజేలు కొట్టుకొని జెండాలు పట్టుకొని వెళ్తారు అన్నటువంటిది బాధాకరం. కాబట్టి నాయకులు ఆలోచించి కులగణనను చేపట్టి దాని ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చి చట్టబద్ధత కావాలి. ఏదైనా సరే ఊరికే ఊపదింపడం కానీ, జరగని మాటలు కానీ, జరగని పనులని కాకుండా చట్టబద్ధత కల్పించి ఏదండి మేము ఇది చేసామని. అంటే సాధారణంగా మనకి ఇప్పుడు రాష్ట్రంలో ఎలా ఉందంటే, ఇప్పుడు కూటమి అనుకుంటే తెలుగుదేశం అనుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు, అలాగే వైసీపీ ఈస్టర్న్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. వీళ్ళు వాళ్ళు కలిపి అసలు రాజ్యాంగాన్ని వదిలిస్తారు. రాజ్యాంగం గుర్తుంటే మనం ఎవరు లేదు. ఈ రిజర్వేషన్ అంశానికే కంక్లూడింగ్ చేద్దాం. ఇంకా సావిత్రి గారు, సో బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఒకవేళ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, లేదా చాలా మందిలో ఉండి ఉండొచ్చు ఈ అనుమానం. చట్టబద్ధత కల్పించాలనేది ఒకటైతే, రేపు ఎవరైనా కోర్టులో ఛాలెంజ్ చేస్తే దీన్ని ఎలా ఎదుర్కొంటుంది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లీగల్ స్ట్రాటజీ ఏంటి అనేది చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న. ఏం చెప్తారు సావిత్రి గారు? ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుండి విడిపోయినప్పుడే
ఎస్సీ కమ్యూనిటీలో ఉన్న కొన్ని కులాలను తీసుకొచ్చి ఇక్కడ బీసీ వేశారు. అప్పుడే కొంతవరకు అన్యాయం జరిగింది బీసీలకు. సో అక్కడి నుండి కూడా మనం ఏదైతే బెనిఫిట్ పొందాలి, రిజర్వేషన్ పొందాలి, విద్యాపరంగా వృద్ధిలోకి రావాలి అనుకున్నది అక్కడే డెవలప్మెంట్ అక్కడే సగం ఆగిపోయింది. తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత గత 95 నుండి కూడా ఏం జరుగుతుంది రిజర్వేషన్ ప్రాతిపదికన చూస్తున్నాము. చట్టసభలలో ఎంతవరకు బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ దగ్గర నుండి బీసీ రిజర్వేషన్ దగ్గర వరకు బీసీలలో కూడా మీ ద్వారా మేము ఒకటి విన్నవించుకోవడం ఏంటంటే పెద్దలకు బీసీలలో బలమైన ఉన్నాయి, బలహీనమైనవి ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. జనాభా ప్రాతిపదికన జనాభా దామాషా ప్రకారము అంటే అంతకు ముందు 2009లో ఏదైతే స్టాటిస్టికల్ రికార్డు ఉందో అది కాకుండా 2013లో మళ్ళీ మనకు ఒక రికార్డు ఉంది. దాన్ని పట్టుకొని జనాభా ప్రాతిపదికన మనము అంటే బలహీనమైన కమ్యూనిటీని కూడా జనాభాను బట్టి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించగలిగితే వాళ్ళ చట్టపరంగా అంటే ఎవరు ఎక్కడ పాయింట్అవుట్ చేయలేని దిశకు మనం పయనించగలిగితే, ఎందుకంటే బలమైన బీసీ కమ్యూనిటీస్ ఉన్నాయి. వాటిలోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అంతా కలిసి మనం ఓవరాల్ గా చూసుకుంటే బీసీ కమ్యూనిటీలో ఒక వెనుకబడి ఉన్న రజక కమ్యూనిటీకి సంబంధించి కేవలం ఒక 10 నుండి 15 మంది మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. అంటే జనాభాలో ఉన్న 20 లక్షల పైచిలకు ఉన్న జనాభాలోన ఒక 10 మంది సర్పంచులు మాత్రమే ఈ రోజు మనము తీసుకురాగలుగుతున్నాము అని అంటే రాజకీయంగా ఎంత వెనుకబడి ఉన్నామనేది ఒక పెద్దలందరికీ తెలిసిన విషయమే. జనాభా ప్రాతిపదికన మనకు తీసుకురాగలిగితే ఎవరు కూడా దీన్ని పాయింట్అవుట్ చేయలేరు. లీగల్ గా కూడా మనకు ఒక బలమైన పాయింట్ ఉంటుంది. కాబట్టి దీనికి అందరూ మనం సపోర్ట్ చేస్తూ కూటమి ప్రభు పెద్దలందరికీ ఈ వేదిక నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సవితమ్మ గారికి, మల్లికార్జున యాదవ్ గారు టైం అప్ అండి. సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే దాల్నాయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇవాళ డిబేట్ లో జాయిన్ అయినందుకు. ఇది ఇవాళ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి YK TV.